పోయిన వారంలో మాట్లాడిన విషయాల్లో చర్చిలో దేవుడు ఉంటాడా ఉండడా అనే విషయం కొంచెం అనుమానాలు వచ్చాయని చెప్పారు రాణి గారు. చిన్న వివరణ ఇచ్చేస్తాను, దాని తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. చర్చిలో దేవుడు ఉంటాడా ఉండడా అనే విషయాల మీద, రైట్. పాత నిబంధన కాలంలో మందిరానికి చాలా ప్రాధాన్యత ఉండేది. పాత నిబంధన కాలంలో మందిరం, దేవుని మందిరము. అర్థం చెప్పు, రిఫరెన్స్లు చెప్పే విషయాల్లో చెప్పు. ఏ రిఫరెన్స్లు చెప్తున్నానో అర్థం చెప్పు. పాత నిబంధన కాలంలో మందిరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుని మందిరము, దేవుని కట్టడాలు, నియమాలు, నిష్టలు, ఎలా చేయాలో ఎలా చేయకూడదో ఇవన్నీ దేవుని మందిరం లోపల ఉండాల్సిన పద్ధతుల గురించి దేవుడు చాలా నిష్టగా చెప్పాడు. ఏ విషయంలో కూడా తప్పడానికి వీల్లేదు, ఏ విషయంలో కూడా అటు ఇటు అవడానికి లేదు. మందిరపు విషయాల్లో మాత్రం చాలా నిష్ట అనేది మందిరంలో పెట్టాడు. మందిరం బయట జరిగే విషయాల్లో అంత నిష్ట పెట్టలేదు. మందిరంలో కట్టడాల్లో అంత నిష్ట పెట్టినా బయట విషయాల్లో అంత కట్టడాలు పెట్టకుండా ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే, ఒకవేళ ఏదైనా పాపాలు చేస్తే, ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పనులు కనుక మనం చేస్తే దేవుడు దానికి ప్రాయశ్చిత్తం చెప్పుకోవడానికి మందిరం ఒక సాధనంగా ఇచ్చాడు. మందిరంకి చాలా విలువ ఇచ్చాడు. అక్కడ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మందిరం దగ్గర విలువ ఎక్కువ ఇవ్వలేదు. మందిరం దగ్గర ఎక్కువ విలువ ఇవ్వలేదు. ఒకసారి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ మాట. 1 కొరింథీ 6:19. మన శరీరము దేవుని వల్లే అనుగ్రహించబడింది. మనలో ఒక పరిశుద్ధాత్మ ఉంటాడు. మన శరీరమే దేవుని ఆలయము. ఇప్పుడు ఆలయం ఎక్కడికి మారింది? మన శరీరమే దేవుని మందిరం. ఒకప్పుడు ఒక కట్టడం, ఇప్పుడు ఏమైంది? అది అడ్రస్ మారి మన శరీరమే దేవుని ఆలయము అయ్యి ఉన్నది. ఇది స్పష్టంగా చెప్తున్న విషయం. మందిరం గురించి కాదు, మందిరము రూపం మారిపోయింది. ఒకప్పుడేమో ఒక కట్టడం ఉండేది, ఆ కట్టడం నుంచి ఒక రూపం మారి మన శరీరమే దేవుని మందిరం అయిపోయింది. చర్చ్ అనేది ఏది ఉందంటే మన శరీరమే చర్చ్. చర్చ్లో దేవుడు ఉంటాడా అనే విషయానికి, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మనలో ఉంటాడు. ఆయన ఉండే ప్లేస్ మనది, చర్చ్లో ఉండడు. ఇంకొక కొంచెం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము. అపోస్తల కార్యము 1వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఒలీవల కొండ నుంచి యెరూషలేముకి తిరిగి వెళ్తున్నారు. అంటే ఆ కొండ ఎంత దగ్గర అంటే చర్చికి వెళ్ళే రోజుని, విశ్రాంతి దినం రోజున, చర్చికి వెళ్ళే రోజున అంటే ఆ దగ్గర సమీపం ఉంది. వారు పట్టణంలో ప్రవేశించారు. వారు నివసిస్తున్న, బస చేయుతున్న వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంట్లోనే మేడ గదికి వెళ్ళారు. ఎక్కడ చేశారు? మేడ. చర్చ్ అన్నాడు, గది అన్నాడా? చర్చ్ కదా అంటే ప్రార్థన ఎక్కడికి మారింది? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడైతే? చర్చ్లో కాదా? ఇప్పుడు ఇది మేడ, ఇది మేడ. ఎక్కడ ఇప్పుడు? గది ఎక్కడ? ఇది. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? గదిలోకి. అంటే ఏమైంది? చర్చ్ ఎక్కడికి వెళ్ళింది? శరీరంతో పాటు ఎక్కడికి వచ్చింది? మేడ గదిలోకి వచ్చింది. మేడ చర్చ్ కాదు, చర్చ్ లోపలికి రాలేదు. ఇప్పుడు ఆలోచించండి, మనకే కనుక ఒక మందిరం ఇచ్చాడు అనుకుందాం, ఒక కట్టడం ఇచ్చాడు అనుకుందాం. చర్చ్ ఒక రూపం వచ్చేసింది. బయట వాళ్ళు చూడగానే అది చర్చ్ అని అనిపిస్తుంది. వారికి ఏమనిపిస్తుంది? చర్చ్ దేవుడు ఉండే ప్రాంతము, వారికి అనిపించే భావం. ఇప్పుడు మనకి ఈ భావం అదేనా?
చర్చ్ అనేది ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేద్దాం. 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20. మరియు మీలో ఇద్దరు దేని గురించి అయినాను భూమి మీద, ఎక్కడ? చర్చ్లో కాదా? భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో చర్చ్ అన్నాడా? దాని ముందు ఎట్లా సేవించాడు? దీంట్లోనే భూమి మీద, చర్చిలో అనలే, భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను చెప్పారు. అడ్రస్ మారిందా మారలేదా? ఇప్పుడు మళ్ళీ వద్దాం. మనకే కనుక ఒక చర్చ్ ఇచ్చేసారు అనుకుందాం, కట్టడం ఇచ్చేసారు అనుకుందాం, రూపం ఇచ్చేసారు అనుకుందాం. ఆదివారం 9 గంటలకు ఆరాధన మొదలైంది, 11 గంటలకు ముగిస్తాం. 11 గంటలు ముగించి తలుపులు తాళం వేసి నిలిపాం. లోపల దేవుడు ఉంటాడా? మీరే చెప్తున్నారా? ఇప్పుడు నేను చెప్పట్లే. అలాగా ఆ చర్చ్ తలుపులు మూసి మనం లోపలికి వచ్చేస్తాం, బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు సత్యవతమ్మ గారి ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం అన్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడికి వచ్చాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు దేవుడు. దాని అర్థం ఒకప్పుడు ఏంటి, ఒక మందిరం ఉంటుంది, కట్టడం ఉంటుంది, ఆ కట్టడం లోపల దేవుడు ఉంటాడని జనం వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు. ఎక్కడ జనం పోగవుతే అక్కడ దేవుడు వచ్చేస్తాడు అని అర్థం. ఒకప్పుడు దేవుడు ఉండే పరిస్థితి ప్రాంతం వేరు, ఇప్పుడు ప్రాంతం వేరు. ఇప్పుడు ఎక్కడ కలిస్తే అక్కడికి దేవుడు వచ్చేస్తాడు. ఒకప్పుడు మందిరంలో ఉండేవాడు, మందిరంలో ఆ స్థానానికి విలువ ఉండేది. ఈ చర్చ్ అనేది కట్టడం అనేది మీకు ఎండ నుంచి నీడ రావడానికే, వర్షం నుంచి తప్పించడానికి తప్ప ఈ చర్చ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్లేస్లో చూసేయడానికి లేదు. దీంట్లో దేవుడు ఉంటాడని చూడడానికి వీలేదు. అయితే మందిరం అనేది ప్రతిష్ఠిస్తారు. మందిరంలో ఉన్న వస్తువులు ఇవన్నీ ప్రతిష్ఠించడం అంటే దేవుడికి అప్పచెప్తారు ఆ విషయాలు. ఇది దేవుడిది, దేవుడు పరిశుద్ధమైన పనులకే వాడుతాము, అందుకు ఇంకేం వాడకూడదు. అంతకు మించి చర్చ్ లోపల దేవుడు కూర్చుని ఉంటాడు అనేది లేదు. ఎక్కడ మనం ఉంటే అక్కడ, భూమి మీద అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యన ఎక్కడ కలిసినా దేవుడు అక్కడికి వచ్చేస్తాడు అని అర్థం. ఒకప్పుడు మందిరం లోపల, ఇప్పుడు మన మధ్యలో. అంటే పెనం మీద చెల్లి అలాంటి పరిస్థితి అది. ఒకప్పుడైతే దేవుడు గుడిలో ఉంటాడు చూడలే అనొక ధైర్యం బయట ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు అది లేదు. మనతోనే మన మధ్యకు వచ్చేసాడు దేవుడు. అది చర్చ్. మనమే చర్చ్. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే చర్చ్. చెట్టు కింద వెళ్ళి కూర్చుని కాసేపు ఆరాధించుకుంటే అదే చర్చ్, అదే సంఘము అన్నాడు. సంఘం అంటే ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉండడం, గుంపుగా కూర్చుని ఉన్న దాన్ని సంఘం అంటారు. చర్చ్ అంటే చర్చ్ కాదు. రైట్. మన దేవుని వాక్యాలకు వెళ్ళిపోతాం. మనం నేర్చుకుంటున్న విషయాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా ఎవరొద్దకి? దేవుని వద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. రైట్. ఇక్కడ ఈ పిలుపు అందరికీ ఇచ్చాడు. సమస్త జనులారా అని చెప్పాడు. ప్రతి వ్యక్తికి ఇచ్చిన పిలుపు ఇది. ఎవరికైతే కష్టం ఉంటుందో, ఎవరికైతే దుఃఖం ఉంటుందో, ఎవరికైతే బాధ ఉంటుందో వారందరూ ఈ మాటని వాడుకోవచ్చు, ఈ పదాన్ని వాడుకోవచ్చు, ఈ వాగ్దానాన్ని తీసుకోవచ్చు. నీ మాట ఇలా చెప్తుంది కదా అని తీసుకోవచ్చు. దేవుడు ఏం దుఃఖపడ్డ విషయంలో. అయితే క్రైస్తవులుగా ఉంటున్న మనము, దేవుని శిష్యుల్లా ఉంటున్న మనము కొంచెం ప్రత్యేకత చూపించాలి. అందరూ అలా చేశారు అనుకుందాం, ప్రతి ఒక్కరూ అలాగే చేశారు అనుకుందాం. కష్టం ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాను అనుకుందాం. వారు చేసే పనికి, శిష్యులుగా మనం చేసే పనికి తేడా ఉండాలి. ఆ తేడాతో చూపించాలి. కొంచెం ప్రత్యేకత మనం చూపించాల్సిన విషయాలు ఉంది. మనం ప్రారంభంలో నేర్చుకున్నాం దేవుడు మనుషుల్ని ఎందుకు రప్పించుకున్నాడో, ఎందుకు విడిపించుకున్నాడో, ఏం చేయాలని ఆశపడ్డాడో అని, ఆయన ప్రయాస ఎందుకు పడ్డాడో అనే విషయాలు నేర్చుకున్నాం. రెండోది మనం నేర్చుకున్నాము, దేవునికి దగ్గరగా అవుతున్నాం అనుకుని కొన్ని విషయాల్లో మనం భ్రమపడుతున్నాం, కొన్ని విషయాల్లో మోసపోతున్నాము, అది కాదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ భాగానికి వెళ్దాం. మనం దేవుని విషయంలో ప్రయాస అనే విషయంలో 3వ భాగానికి వెళ్దాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు.
పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు మంచి స్కూల్ ఏదో దాంట్లో జాయిన్ చేయించాలని ఆశపడతారు. బాగా పేరున్న స్కూల్ ఏదో దాంట్లో జాయిన్ చేయించాలని ఆశపడతారు. చాలామంది పిల్లలు బాగా ఏ ప్లేస్లో అయితే చదువుతున్నారో ఉన్నత విలువలు కలిగి ఉంటుందో ఆ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించాలని ఆశపడతారు. అంతేనా, లేదా ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయాలనుకుంటారా? మంచి స్కూల్లో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పిల్లల పట్ల మంచి స్కూల్లో వేయాలనేది మీ ఆలోచన. జాయిన్ చేయించుకుంటున్న వారి ఆలోచన ఏంటి? స్కూల్ యాజమాన్యం ఏ పిల్లల్ని అయితే జాయిన్ చేయించుకుంటుందో వారి ఆలోచన ఏంటి? చదివే పిల్లలు వస్తారనో, బాగా చదువు చెప్పాలన్నా, పిల్లలు వస్తే డబ్బులు బాగా వస్తాయనా కదా? చదువుకునే నుంచి కొనుక్కునే రోజులకు వచ్చేస్తాం లేదా? ఒకప్పుడు చదువుకునేవారం, ఇప్పుడు ఏముంది, చదువుని కొనుక్కోవాల్సి వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఒక 500 ఉంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు మొత్తం 500 రూపాయలు అయిపోయింది ఫీజుల్లో. అంతకు మించి దాటేది కదా. 500 రూపాయలు 10th క్లాస్ మెట్రిక్ పాస్ అయిపోయాడు ఒకప్పుడు. ఇప్పుడు 500 పాకెట్ మనీ సరిపోట్లే ఆడికి. ఇదేం సరిపోద్ది, ఒక నెల కూడా రాదు నాకు అంటాడు ఆడు. చాలదు ఇప్పుడు ఆడికి. ఇప్పుడు చదువు కొనుక్కోవడానికి అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఎంతమందిని అయితే పిల్లల్ని జాయిన్ చేయించుకుంటారో వారి ఆలోచన ఏంటి? ఎక్కువ మంది పిల్లలు వస్తే ఎక్కువ ఫీజులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇదేనా ఆలోచన? మన ఆలోచన ఏంటి? మంచి స్కూల్లో చదివితే ప్రయోజనకులు అవుతారు అనేది మన ఆలోచన. వారి ఆలోచన ఎక్కువ మంది పిల్లలు వస్తే. ఇప్పుడు ఇద్దరు ఆలోచన వేరే వేరే కాదా? ఎవరి స్వార్థం వారికి ఉందా లేదా? మన స్వార్థం అనుకుంటే వారి స్వార్థం వారికి ఉంది. ఈ ఇద్దరు స్వార్థం మధ్య ఒక పని జరిగిపోతుంది, ఒక క్రియ జరిగిపోతుంది. వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, మన పిల్లడికి చదువు వచ్చేస్తుంది. రైట్. రెండో విషయం చెప్తాను. రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో తిరుగుతారు. ఆ తిరుగుతూ గ్రామాల్లోని, ఆ ఊర్లోని టీంలో డివైడ్ చేసి వారికి భోజనం పెట్టండి, వీళ్ళందరినీ పిలిపించి భోజనం పెట్టండి. ప్రేమతో పెడతారంటారా? కదా, ఓటేస్తారనే కదా. ఏదో చేస్తే కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మీ ఊరికి వచ్చేస్తాను, మీ ఊరికి ఇచ్చేస్తాను, మీ ఊరికి లైట్లు వేయించేస్తాను, మీ ఊరికి ట్యాంక్ వేయించేస్తాను అని వచ్చి చెప్పేస్తారు. మనము వాళ్ళతో పాటు స్నేహంగా ఉంటామా, వ్యతిరేకిస్తామా? రాజకీయ నాయకులు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి దండం పెట్టి మా పార్టీకి ఓటేయండి అన్నది నవ్వుతూ అడిగారు. మీరు నవ్వుతూ సమాధానం చెప్తారా, చే అంటారా? కదా. ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? ఎప్పుడైనా ఆడు ఎమ్మెల్యే అయిపోతే మనకి సహాయం చేస్తాడు మన ఆశ. అది ఆశ. వాస్తవానికి ఆడలంటూ దండం పెట్టరు, కానీ ఆ రోజు వచ్చి దండం పెడతాడు. ముసలో కనిపిస్తే కాలు కూడా దండం పెట్టేస్తాడు. ఇప్పుడు వాడి ఆలోచన ఏంటి, మన ఆలోచన ఏంటి? వాడి స్వార్థం వాడిది, మన స్వార్థం మనది. ఆడికి ఒక స్వార్థం ఉంది, మనకు ఒక స్వార్థం ఉంది. ఇద్దరు ఏమి తెలియనట్టే నటిస్తాం. నాలో ఏ స్వార్థం లేదండి గురుగారు అన్నట్టుగా మనం ఉంటాం. ఆడు కూడా అలాగే నాలో ఏ స్వార్థం లేదు, స్వచ్ఛంగా నీకు సేవ చేయాలనుకుంటున్నానని ఆడు అనుకుంటాడు. ఇద్దరు అలాగే నటిస్తాం. డాక్టర్లు కొన్నిసార్లు మీరు వెళ్ళినప్పుడు, మీకు ఎప్పుడైనా ఇచ్చారులే తెలియదు కానీ, ఇక్కడ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ, మందులు కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తారు డాక్టర్లు. మందులు ఇక్కడ ఇవ్వకపోవచ్చు, ఇస్తారా? గవర్నమెంట్ కాదులేండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పలానా విషయం చెప్పిన తర్వాత ఈ ట్యాబ్లెట్లు వాడండి అని ఇస్తారు, మీకు ఫ్రీగా ఇస్తారు. ఎంత డాక్టర్ గారు అంటే అబ్బాయి ఏం వద్దండి తీసుకోండి పర్లేదు అని అంటాడు. మన లోపల ఆలోచన ఏంటంటే డాక్టరు ఫ్రీగా ఇచ్చాడు. అది మన ఆశ, మన స్వార్థం. వాస్తవానికి అది ఫ్రీ ఇవ్వడం కాదు, మీ మీద ప్రయోగం. ఒక కొత్త మందుల కంపెనీ వాడు వస్తాడు, రిప్రజెంటేటివ్ వచ్చి ఈ మందులు ఇవ్వండి సార్ డాక్టర్ గారు, బాగా పనిచేస్తాయి అంటాడు. టెస్ట్ చేయడం కోసం డాక్టర్ దగ్గర ఉన్నవి మందులు మీకు ఫ్రీగా ఇస్తాడు. మీ మీద ప్రేమ ఉందని మీరు అనుకుంటారు, మీరంటే అభిమానం ఉందని మీరు అనుకుంటారు. వాడేమో ప్రయోగం కోసం ఇస్తాడు డాక్టర్. ఆ ప్రయోగ నిమిత్తం ఇచ్చింది ఎలాగుంది, వాడారు కదా, ఎప్పుడు వాస్తవానికి అడగడు, కానీ ఆ ట్యాబ్లెట్లు వాడారు కదా, ఎలాగుంది, తగ్గినట్టు అనిపించిందా, ఇంకేమనిపించింది, ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి తీసుకోవడంలో మన స్వార్థం ఉంది, ప్రయోగం జరిగిపోతుందని ఆ డాక్టర్ స్వార్థం కూడా ఉంది. రైట్.
సామాన్లు కొనడానికి ఈ మధ్యన ఒక షాప్కి వెళ్ళాను, గుడిబాగలోనే ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. అతను చూసి మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే అన్నాడు. నేను ఎప్పుడు రాలేదులేండి మీ దగ్గరికి అన్నాను. ఎక్కడా అని అడిగాడు. మాది వైజాగ్ అండి అన్నాను. మంచి ప్లేస్, చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది, చాలా మంచి ప్లేస్, అది మంచి ప్రదేశం అదండి, వెళ్ళావా అని అడిగాను. వెళ్ళా అన్నాడు. మరి ఎలా చెప్తున్నావు అంటే విన్నాను అన్నాడు. ఆ మాటలు ఉన్నాయండి, తేనె పూసిన కత్తి అలా మాట్లాడుతున్నాడు అండి, మంచిగా మాట్లాడుతున్నాడు. ఇంకా కూర్చోపెట్టేసి టీ తాగుతారా, నీళ్ళు తాగుతారా అన్నాడు. కొన్ని సామాన్లే, అవన్నీ మాటలు మాటలు మాటలు, సామాన్లు తక్కువ మాటలు ఎక్కువ. ఆయన మొత్తానికి అన్నీ మాటలు అయిపోయిన తర్వాత మరలా రండే, మరలా ఏం కావాలన్నా రండే అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏది కావాలన్నా ఫోన్ చేయండి నేను చెప్పేస్తాను మీకు అని చెప్పాడు. ఇప్పుడు అంతసేపు నా మీద ప్రేమతో మాట్లాడా. మరలా ఇంకోసారి వస్తానే కదా. ఇప్పుడు నా లోపల నేను అలా మాట్లాడితే 10-20 తగ్గిస్తాడు, మిగులుతుందని నా ఆశ. ఇప్పుడు హ్యాపీ కబుర్లు చెప్పరా, నాకు నా సామాన్లు ఇచ్చా అంటే అది చిరకపడి ఎత్తాడు. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడి తగ్గించండి కొంచెం, మరీ ఇంతేంటంటే అని నేను అడగడానికి నాకు ఉంటుందని. ఇప్పుడు ఆడి స్వార్థం ఆడిది, నా స్వార్థం నాది. చేస్తున్న పనిలో స్వార్థం చూసుకుంటాను ఉంటాం. 5వ విషయంకి వస్తున్నాను. దేవుడు మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చాడు, మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పై విషయాలన్నీ చెప్పుకుంటే, దేవుడు మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చాడు, మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. దేవుడు మనుషుల దగ్గరికి రావడం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనుషుల దగ్గరికి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనుషుల ఆలోచన ఏమై ఉంది? ఈ ప్రశ్న చాలామందిని అడిగాను. యేసు ప్రభుని నమ్ముకున్నారంట వారు అని అడిగాను పరిచయంలో. నమ్ముకున్నారు కొత్తగా. అమ్మా ఎందుకు నమ్ముకున్నావు, ఏంటి కారణం, అసలు ఏంటి, ఎలా వచ్చారంటే, అంటే డాక్టరు క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు, అదే రోజు నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేశాను, దేవుడు తగ్గించేశాడు, అప్పటి నుంచి నమ్ముకోవడం ప్రారంభించాను. ఇది వాళ్ళు చెప్పే మాట. దేవుడిని ఎందుకు నమ్ముతున్నావు అంటే, దేవుడు ఏదో చేశాడు కాబట్టి నమ్ముకుంటున్నాను అనే విషయాన్ని చెప్తున్నారు. ఇందుకు దేవుడు వారి దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటారు? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడిగినామండి. దేవుడిని మనం ఎందుకు నమ్ముకున్నాం? స్పష్టమైన కారణం ఉందా? దేనికోసం నమ్ముకున్నామని స్పష్టమైన కారణం ఉందా? ఒక పిల్లోడు సడన్గా కొన్ని వీడియోలు చూసి దేవుడు లేడు అని వాదించడం ప్రారంభించాడు. పిల్లోడు దేవుడు లేడు, ఈ సృష్టిలో దేవుడు అనేవాడే లేడు, మన భ్రమ అని చెప్తూ, సైన్స్నే నమ్మాలి అని చెప్తూ దేవుడు లేడని వాదన మొదలెట్టాడు. వాళ్ళ అమ్మ నాన్న తలపట్టును, బాబు ఏడలేంటి ఇప్పుడు ఇలా అయిపోయాడని దుఃఖపడిపోతున్నారు. ఒక 6-7 నెలల తర్వాత ఏదో ఒక దేవుడు ఉన్నాడని నమ్మాడు అనుకుందాం. ఇప్పుడు తల్లిదండ్రులకి ఉపశమనం కాదా? ఏ దేవుడు లేడన్నవాడు ఏదో ఒక దేవుడు ఉన్నాడని. ఇప్పుడు నిజమైన దేవుడు నమ్మినంతగా ఏదో ఒక దేవుడు కూర్చోడనా? దేవుడు అనేవాడు వచ్చాడని. రైట్. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు ఎందుకు వచ్చామనే కారణం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. దేనికోసం వచ్చామని అంటే చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా ఏదో ఇచ్చుంటేనే వచ్చుంటాం, ఏదో వచ్చుంటాం. లేదా పురాతన క్రైస్తవులు, మా అమ్మమ్మ క్రైస్తవురాలు, మా అమ్మ క్రైస్తవురాలు, నేను ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఎందుకు నమ్ముకున్నా అంటే, మా అమ్మమ్మ నమ్ముకుంది, మా తాత నమ్ముకున్నాడు, మా అమ్మ నమ్ముకుంది, నేను నమ్ముకున్నాను, అంతేనా? ఇంకేం ప్రత్యేకమైన కారణం ఉంటుందా? దేవుడు మనిషి దగ్గర రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. దేవుడు మనిషి దగ్గర ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కానీ మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ప్రత్యేకమైన కారణాలు లేవు. ఎందుకు నమ్ముతున్నావు అంటే ప్రత్యేకమైన కారణాలు లేవు. దేవుడు మనిషిని ఎందుకు నమ్ముతున్నాడు అనే విషయాల్లో ఏ విషయాలు మనం చెప్పలేకపోతున్నాం. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నిజంగా దేవుడి కోసమే నమ్మారా? మీకు కొంచెం
క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. నిజంగా దేవుణ్ణి దేవుడు అనే నమ్మారా? అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? నిజంగా దేవుడిని దేవుడు కాబట్టి నమ్మారా? మార్చిన పదం కదా, డౌట్ లేదు కదా. ఇదే మాట మీద ఉండాలి. దేవుడు కాబట్టే నమ్మేమో, ఇదే మాట మీద ఉన్నాడు, మాట మార్చకూడదు. ఇప్పుడు నేను దేవుడిని మనుషులు ఎందుకు నమ్ముతారో కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఈ మాట మీద స్టాండ్ ఉండండి, మీ మాట మార్చకూడదు, మాట తప్పకూడదు. రైట్? దేవుడు కాబట్టే నమ్మారు. నేను కొన్ని విషయాలు చెప్తాను. సాధారణంగా మనుషులు దేవుడిని ఎందుకు నమ్ముతారు అనే విషయాల్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే మంచిదే. ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? దేవుడు అనేవాడు ఉంటే, ఇందాక చెప్పినట్టు ఆ పిల్లోడు దేవుడు అనేవాడే లేడు అనే దానికంటే ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పడం చాలా మేలు. గుడ్డులో మెల్లకన్ను మేలు అన్నట్టుగా అనమాట. ఇప్పుడు దేవుడు మనకి ఉండడం ఒక మేలు. ఒకవేళ దేవుడు మనకి లేకపోతే వదిలేస్తే, ఇప్పుడు మీ కుటుంబంలోనే ఒక వ్యక్తి దేవుడిని వదిలేస్తానని అనదు, ఇప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఆనందమా, బాధ? ఎందుకు బాధ? దేవుణ్ణి వదిలేస్తాను అంటే దేవుడు అనేవాడు ఉంటేనే మంచిది. ఇప్పుడు తండ్రి లేని పిల్లలు కొందరు ఉంటారు. ఇప్పుడు వారికి ఏమనిపిస్తుంది? తల్లికి తండ్రి ఉండాలి, తండ్రి ఉంటేనే మంచిది, తండ్రి లేని పెంపకము అటు ఇటుగా అవుతుంది, తండ్రి భయము ఉండాలి, తండ్రి అనేవాడు ఉండాలి. ఇప్పుడు దేవుడు అనేవాడు కూడా ఉండాలి. దేనికి ఉండాలంటే స్పష్టత ఏముంది? ఏం చెప్తాం? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనకి దేవుడు ఎందుకు ఉండాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనకి దేవుడు ఎందుకు ఉండాలి చెప్తాను. ఇప్పుడు కారణాలు చెప్తాను. రెండోది, మన ఆశలు కోరికలు తీరడానికి దేవుడు మనిషికి ఎందుకు ఉండాలంటే మన ఆశ మన కోరిక తీరాలి. మన ఆశలు కోరికలు తీరాలంటే ఖచ్చితంగా దేవుడే ఉండాలి. అన్ని పనులు మీ సొంత మనుషులు చేయలేరు, అన్నీ మీకు మీరు చేసుకోలేరు. కొన్ని అవ్వనివి ఏమైనా ఉన్నాయంటే ఎవరు తీర్చాలి? అది కదా, అడిగేది ఎవరికి అడుగుతాం? దేవుడిని అడుగుతామా? మనకి దిక్కు ఎవరు? ఇంకప్పుడు ఆ విషయంలో అది అవ్వట్లేదు, అవ్వదు, కుదరదు, అవుతుందో లేదో తెలియదు, డౌటు రకరకాలుగా ఉన్నప్పుడు దేవుడే కదా మనకి దిక్కు. దేవుడి దగ్గరికి వచ్చి మన ఆశ అయినా కోరికైనా మనకి ఏది కావాలో దేవుడిని అడుగుతాం. ఇప్పుడు మనుషులు దేవుడు ఎందుకు కావాలంటే దేవుడు ఉండాలంతే. దేవుడు ఎందుకు కావాలంటే మన లోపల ఉన్న ఆశ కోరిక ఏమైనా తీరని ఉంటే అవి తీర్చే దేవుడు కాబట్టి ఉండాలి. రైట్? మూడో విషయంకి వస్తున్నాను. మనల్ని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంచాలని. ఇప్పుడు మన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు రాబడి రావాలని ఆశతో ప్రార్థన ఉంటుందా? పోయినా పర్లేదన్నా. మన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన ఉంటుందా? పోయినా పర్లేదన్నా. మన ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యాలు కూడా బాగా ఉండాలి. మన లోపల దేవుణ్ణి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ దేవుడిని కొలుస్తున్నా ఇది ఖచ్చితంగా ఉంటుంది. మా ఆరోగ్యాలన్నీ బాగా చూసుకో, మా ఐశ్వర్యం అంతా చక్కగా దీవించు, నిండుగా దీవించు. దేవుడిని ఇదే కదా అడుగుతారు, ఇదే కదా ఆశ. పంతులు గారైనా పాస్టర్ గారైనా ఇదే కదా ప్రార్థన. పంతులు గారేమో దేవుని ఇచ్చినప్పుడు అష్టైశ్వర్యాలతో నిండు నూరేలు వర్ధిల్లును గాక అని చేయి పెడతారు. పాస్టర్ గారు దేవుడు నిండు దీవులతో నూరంతలు, బైబిల్ నూరంతల దీవులతో అని చెప్పి ప్రార్థన చేసి ఆశీర్వాదించి పంపుతారు. ఇప్పుడు దేవుడు మనిషికి ఏ విషయంలో ఉపయోగపడుతున్నాడు? ఆరోగ్యం రావాలని, ఆస్తి రావాలని, ఐశ్వర్యం రావాలని. ఇప్పుడు దేవుడి ఉద్దేశం, మనిషి ఉద్దేశం. ఇప్పుడు మనిషి ఉద్దేశం అవుతుందా, దేవుడి ఉద్దేశం అవుతుందా? చూద్దాం, ముందుకెళ్దాం. దేవుడిని నమ్మడానికి కారణం ఇంకేంటంటే దేవుడు మనల్ని కాపాడతాడు. ఏంటది? దేవుడు కాపాడతాడా? కాపాడతాడు. ఏ విషయంలో కాపాడతాడు? అన్ని విషయాల్లో కాపాడతాడు. అన్ని రకాలమైన ప్రమాదాల నుంచి కాపాడతాడు, అన్ని రకాల తెగుల నుంచి కాపాడతాడు. ప్రపంచమంతా అల్లకొల్లం అవుతున్నా మన దగ్గర తెగులు రానివ్వకుండా వాక్యాలు బైబిల్లో ఎత్తిపట్టి
ప్రార్థన చేసి ఆ తెగులు రానికుండా మనము నా దేవుడు కాపాడుతాడు అనే విషయం. ఊర్లో వెళ్ళినప్పుడు, ఊర్లో నుంచి వచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏది చేసినా నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే విషయం మీద మన దేవుడు నమ్ముతాం. 5వ విషయం చెప్తున్నాను. ఒక ఇల్లే కడుతున్నారు అనుకుందాం. ఒక ఇల్లే కడుతున్నారు. ఇల్లు కట్టే ముందు ప్రార్థన ఉంటుందా ఉండదా? ఇల్లు కట్టిన తర్వాత ప్రార్థన ఉంటుందా ఉండదా? ఇల్లు కట్టే ముందు ప్రార్థన ఉంటుంది, కట్టిన తర్వాత. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నారు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నారు, ఓకే అవ్వబోతుంది, ప్రార్థన ఉంటుందా ఉండదా? ఉంటుందా? పెళ్ళి మాటలు అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న పెళ్ళి. అప్పుడు మరి ప్రారంభంలో చేసింది ఏమనుకోవాలి? ప్రారంభంలో చేసింది పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్తున్నాము, ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన జవాబు వచ్చింది, పెళ్ళి ఓకే అయిపోయింది. మరలా ఏం చేస్తాం? పెళ్ళి బాగా జరగాలని ప్రార్థన చేస్తాం. బాగా జరగడం అంటే ఏ గొడవలు రాకుండాను, తిండి దగ్గర కొరతలు రాకుండాను, ఏ గొడవలు మాటలు గిట్లు ఎవరికి ఏ లోటు రాకుండా బాగా జరగాలి. అయిపోయిన తర్వాత అత్తోరింటికెళ్ళో అత్తమామల దగ్గర నా పిల్లో బాగుండాలో, లేదా పిల్లోడు వాళ్ళిద్దరూ బాగుండాలి. మళ్ళీ ప్రార్థన ఉంటుందా ఉండదా? మళ్ళీ ప్రార్థన ఉంటుంది. తర్వాత పిల్లలు ఉంటుందా ఉండదా? పిల్లలు పుట్టిన తర్వాత బర్త్డే ఉంటుందా ఉండదా? మళ్ళీ చదువు ఉంటుందా ఉండదా? మళ్ళీ ఆడపిల్లి ఉంటుందా ఉండదా? ఉద్యోగం ఉంటుందా ఉండదా? ప్రార్థన మాత్రం ఆగుతుందా ఆగట్లేదా? ఏ మాత్రం ఆగట్లేదు. దేవుడు మనిషికి ఎంత కావాల్సి వచ్చిందంటే, మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను, దేవుడు ఉంటే మంచిది, దేవుడు లేడు అనేవాడు దానికంటే దేవుడు ఉంటే మంచిది. రెండవ విషయం ఏంటంటే మన ఆశలు కోరికలు తీర్చడానికి. మూడోది మనకి ఆరోగ్యం ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి. నాలుగోది కాపుదల, మనకి మంచి సెక్యూరిటీ ఉండాలి. ఐదోది పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించాలి. ఏ పనికైనా ప్రార్థన. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఈ 5లోనే ఉంటాయి. మనమే కాదు, బయట జనం ఎవరైనా సరే కూడాను దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నావురా, దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటున్నావురా అని అడిగితే ఈ 5లోనే ఉంటాయి. దేవుడు నాకు ఏదో చేస్తాడు కాబట్టి దేవుడిని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రారంభంలో మాట్లాడుతున్నట్టు మనిషి ఆలోచన ఒకటి, దేవుడు ఆలోచన ఒకటి. చేసినప్పుడు ఆలోచన రెండు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 5 విషయాల్లోనే ఏ వ్యక్తి అయినా దేవుడిని నమ్ముతాడు. 5 విషయాలు బట్టే ఏ వ్యక్తి అయినా నమ్ముతాడు. ఇప్పుడు దేవుని ఆలోచన ఏమైందో ఒకసారి చూద్దాం. బైబిల్లోంచి దేవుని ఆలోచన ఏమైందో చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. అందరూ తీయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు లాంటివి కాదు, మీరు వెళ్ళే మార్గాలు నా మార్గాలు లాంటివి కావు. ఇదే దేవుని మాట. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉందో రైట్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, వైర్ తీయగలుగుతారా? వెనకాల వైరు తీసాను ఒకటి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషుల ఆలోచనలు. అది నొక్కండి ఒకటి, చాలు సరిపోదు. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనుషుల ఆలోచనలు దేవుని ఆలోచనలు అనే విషయాలు మాట్లాడుతున్నాడు. మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు అంట చాలా ఉన్నతంగా ఉంటాయంట. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుందంట మనుషుల ఆలోచనలకి దేవుని ఆలోచనకి. ఇప్పుడు మనిషి ఒకలా ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఇంకోలా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనిషి ఆలోచన దేవుడు ఆలోచన ఇద్దరివి కలవు అని అర్థం. అంటే మన ఆలోచనకి దేవుని ఆలోచనకి ఇద్దరు కలవు. ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నాము అనే మాట అంటే ఒక 5 కారణాలు మనం చెప్పుకున్నాం. దేవుడు ఏదో చేస్తాడు కాబట్టి ఇది మనుషుల ఆలోచన. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొలెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలెసీ 3, 1, 2 వచనాలు చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు హ్మ్. దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. హ్మ్. పైనున్న వాటి మీదనే కానీ పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధం మాటమేనా మనసు పెట్టకూడదు. మనసు పెట్టమన్నాడు పెట్టద్దన్నాడా? పెట్టద్దన్నాడు. మీరు పైనున్న వాటివే కానీ భూమి మీద ఏ ఉన్నాయో వాటి మీద మనసు పెట్టద్దు అన్నాడు. మళ్ళీ నా వైపు చూడండి. ఇప్పుడు ఇందాక యెషయాలో ఆయన ఆలోచన ఎలాంటిదని చెప్పాడు? నా ఆలోచన మీ ఆలోచన వేరు, మీ దారులు నా దారులు వేరు. మీ ఆలోచన భూమి అయితే నాది ఆకాశం అంత ఎత్తు ఆలోచన అంత దూరం ఉంటుంది. మీ ఆలోచన నా ఆలోచన వేరు. ఇప్పుడు ఈ కొలిసిన రాసిన పత్రికలో ఆయన ఆలోచన చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి. అది పైనున్న వాటి మీదనే కానీ పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూమి మీద ఉన్న వాటి మీద మనసుని పెట్టద్దు. ఇక్కడ గమనించండి, దేవుడు మనిషికి ఎందుకు కావాలి అనే విషయం మనం చూస్తున్నప్పుడు, దేవుడు మనిషికి ఏదో చేస్తాడు కాబట్టి, దేవుడి నుంచి మనిషికి ఏదో లాభం ఉంది కాబట్టి, దేవుడి ద్వారా ఏదో ఒకటి పొందుకోవచ్చు కాబట్టి, దేవుడు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి మనిషి దేవుడిని నమ్ముతాడు. ఇప్పుడు దేవుని ఆలోచనలో మనిషి ఆలోచనలు వేరంటున్నాడు. దేవుని ఆలోచన మనకి ఏం చెప్తున్నాడు? ఈ భూమి మీద ఉన్న వాటి మీద ఏది నమ్మద్దు, వేటి దృష్టి పెట్టద్దు, పైనున్న వాటినే దృష్టి పెట్టండి. ఫస్ట్దేమో ఆలోచనలు వేరని చెప్పాడు, దారులు వేరని చెప్పాడు, చాలా వ్యత్యాసం అని చెప్పాడు. రెండోది మనకు చెప్తున్నాడు దృష్టి ఎక్కడ పెట్టమంటున్నాడు? పైనున్న వాటి మీదే పెట్టమంటున్నాడు. ఇంక నేను మూడో చెప్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు. మీ హృదయంలో కలవరపడనివ్వద్దు. దేవుడు అంటే నమ్మకం విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచడానికే వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకోసం స్థలము సిద్ధపరచను. నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. రైట్, ఇక్కడ గమనించండి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, నేను వెళ్ళి మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. మీకు నేను ఎక్కడ ఉండబోతున్నానో మీరు కూడా అక్కడే ఉండబోతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ 3 నిమిషాల్లోకి వస్తాను. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు అంటే కాదు, ఆయన దారి మన దారి లాంటిది కాదు. ఫస్ట్ది. రెండోది పైనున్న వాటినే లక్ష్య పెట్టమన్నాడు, కింద ఉన్న వాటిని లక్ష్య పెట్టమన్నాడు. ఇప్పుడు పైనున్న వాటి గురించి మాట్లాడుతున్నాం. మూడోది ఏంటిది? స్థలం సిద్ధపరిచాడు, గదులు సిద్ధపరిచాడు, ఇల్లు సిద్ధపరిచాడు. ఇప్పుడు పైన ఏం చూడమంటున్నాడు? ఇంతకీ పైన ఏం చూడమంటున్నాడు? మన ఇల్లు ఎక్కడుందో అక్కడ చూడమంటున్నాడు. పైన ఆయన ఇల్లు స్థలము సిద్ధపరుస్తున్నాడు, అది చూడమంటున్నాడు. కింద చూడొద్దు అంటున్నాడు. కింద వైపు చూడొద్దు. ఒక్క భూకంపం వచ్చిందంటే ఇల్లంతా కూలిపోద్ది, కుప్ప కూలిపోద్ది, ఏముండదు. పైనున్న వాటినే చూడమంటున్నాడు. ఇప్పుడు మన ఆలోచన ఆయన ఆలోచన చూద్దాం. మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామో ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవుడు మనకి ఏదో ఇస్తాడో ఏదో చేస్తాడో ఉంటే మంచిది, ఎందుకైనా మేలు చేయడం ఉంటుంది, ఏదైనా అవసరం తీరడం ఉంటుంది, ఏదైనా కోరిక తీరడం ఉంటుంది. కాబట్టి మనిషికి దేవుడు కావాలి. దేవుడికి మనిషి ఎందుకు కావాలి? ఇంతకీ వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచాను, మీరు కూడా నాతో ఉండాలని. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి, మన ఆలోచన ఏంటి? ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడు, మనం ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాం? అర్థమవుతుందన్నమాట. దేవుడు మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చాడు, మనుషులు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? మనుషుల ఆలోచన వేరే ఉంది, దేవుని ఆలోచన వేరే ఉంది. మనుషుల ఆలోచన ఏమో దేవుడిని వాడుకుందామని, ఉపయోగించుకుందామని, దేవుడి నుంచి అవసరతలు తీర్చుకోవచ్చని, దేవుడి నుంచి కోరికలు తీర్చుకోవచ్చని. ఆయన ఉద్దేశం ఏంటో వేరేగా ఉంది. ఆయన ఉద్దేశం ఏమో మనల్ని అక్కడ తీసుకెళ్ళాలని,
పరలోకం తీసుకెళ్ళాడు. ఆయన నివాసం ఉండే ప్లేస్లో మనకు ఒక స్థలం సిద్ధపరచాడు, అక్కడ కలిసి ఉండాలని. దేవుడు ఆలోచన మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చాడంటే దేవుడు మనుషులతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఏ ఆలోచన ఏముంది? మన కోరికలు తీర్చాలని, మన ఆశలు తీర్చాలని, మన ప్రార్థన జవాబులు ఇవ్వాలి, ఇది మన ఆశ. ఇప్పుడు దేవుడు ఆశ వేరు, మనిషి ఆశ వేరు. దేవుడు ఆలోచన వేరేగా ఉంది, మనిషి ఆలోచన వేరేగా ఉంది. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, దేవుడు కాబట్టే నమ్మేరా అంటే నమ్మేమన్నారా లేదా? ఇప్పుడు రుజువు అవుతుంది చూడండి. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఒకటి ఉందండి, మనుషుల దగ్గరికి రావడానికి దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశం మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మన ఉద్దేశం దేవుడిని ఎందుకు పట్టుకున్నాం అంటే మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు బట్టి మనం దేవుడిని పట్టుకున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను, ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావట్లే. ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావట్లే. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు రావట్లే. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా జవాబు రావట్లే. ఎన్ని రోజులు ఏడుస్తున్నా కన్నీరు కారుస్తున్నా ప్రార్థనకి జవాబు రావట్లే. మీ అభిప్రాయం దేవుడి మీద మారుద్దా మారదా? ఇందాకేమన్నారు మరి? దేవుడు కాబట్టి నమ్మేమన్నారు. ఇప్పుడు ఏమైంది ఆలోచన? అంటే ప్రార్థనకి జవాబు రాకపోతే దేవుడు మారాడా? మన ఆలోచన ఏమైంది అయితే ఇప్పుడు? దేవుడిని ఎందుకు నమ్ముతున్నాం? అయితే ప్రార్థనకి జవాబు ఇస్తాడు కాబట్టి నమ్ముతున్నాము. ప్రార్థనకి జవాబు ఇవ్వాలి కాబట్టి నమ్ముతున్నాము. దేవుడు కాబట్టి నమ్మట్లే. దేవుడు కాబట్టి నమ్మట్లేదు. దేవుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు కాబట్టి నమ్ముతున్నాం. క్రైస్తవం మొత్తం ఇదే తొందరలో ఉంటుంది చూడండి. క్రైస్తవం మొత్తం ఇదే ఆలోచన ఉంటుంది చూడండి. ప్రార్థనకి జవాబు ఇస్తాడు కాబట్టి దేవుడు నమ్ముతారండి. ఇప్పుడు అక్కడి నుంచి ఆ దేవుడి నుంచి ఈ దేవుడికి, ఈ దేవుడి నుంచి ఆ దేవుడికి ఎందుకు మారుతారు జనం? ఏదో జరుగుతుందని వస్తారా? ఏదో వాళ్ళకి అవ్వండి ఇక్కడ అయ్యిందనుకో జంప్ అవుతారు. ఇప్పుడు ప్రార్థనకి జవాబు దొరకకపోతే నీ హృదయంలో దేవుని పైన ఆ అభిప్రాయం అలాగే ఉంటుందా, మారిపోద్దా? ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, ప్రార్థనకి జవాబు ఇవ్వనప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్మామంటే ప్రార్థనకి జవాబు ఇస్తాడు కాబట్టి నమ్మాము. లేకపోతే నమ్మరు ఎవరును, ఏ వ్యక్తి కూడా నమ్మడు. ఇప్పుడు దేవుడు కాబట్టి నమ్మాము అనేది ఒక అబద్ధం. రెండు విషయం చెప్తున్నాను. మీ ఏ ఆశ, మీ ఏ కోరిక, మీ ఏ అవసరత, మీ ఏ ఆశ, ఏ కోరిక, ఏ అవసరత కూడా తీరట్లే. కనీస అవసరత, ఆశ కోరిక పక్క పెట్టండి, కనీస అవసరత మీది తీరట్లేదు. దేవుడు నమ్ముతామా? దేవుడి మీద నమ్ముతామా? దేవుడి మీద విశ్వాసం పెరుగుద్దా? దేవుడు అంటే ఇష్టం పెరుగుద్దా? దేవుడి మీద బాగా ప్రేమ పెరుగుద్దా? మీ ఆశ కోరికని పక్కన పెట్టి మీ అవసరత, రోజులో 3 సార్లు తినాల్సింది మీరు ఒక్కసారే తింటున్నారు. కనీస అవసరత మీరు తీరట్లే. దేవుడిని నమ్ముతామా? పట్టుకుంటామా? ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? నా కడుపు నింపితే, నా ఆశ తీరిస్తే, నా కోరిక తీరిస్తే, నా అవసరం తీరిస్తే ఈయన దేవుడు, లేకపోతే ఈయన దేవుడే కాదు. ఇప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటి, మనుషుల ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు వచ్చేటి దగ్గరికి మనుషులు ఎందుకు వస్తున్నారు? దేవుడు ప్రయాస ఏంటి, మన ప్రయాస ఏంటి? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాడు, దేవుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ప్రభు ప్రయాసపడుతుందేమో మన నిత్య జీవంలోకి తీసుకెళ్లాలని, గదులు సిద్ధపరిచేది దానికోసం. మనం ఏమో ఈ భూలోకం చూస్తూ, భూమి మీద చూస్తూ ఆయన నుంచి ఏదో సంపాదించుకోవాలని మన ప్రయాస. దేవుడు నీ ఆశ, నీ కోరిక, నీ అవసరత తీర్చకపోతే దేవుడిని దేవుడిలా చూస్తావా, చూడవా? మీరే తెలుసుకోండి. మూడో విషయం చెప్తున్నాను. ఏ పని చేసినా వ్యతిరేకంగా అవుతుంది. ఏ పని ప్రారంభించినా నాశనం అయిపోతుంది. ఎలా ప్రారంభించినా అది నాశనం తప్ప ఇంకో దానికి అవ్వట్లేదు. కొందరు ఉంటారు వారు ఏ పని చేసినా నాశనమే, ఏ పని ప్రారంభించినా నాశనమే, నష్టం తప్ప లాభం చూడరు. ఇప్పుడు దేవుడిని దేవుడిలో చూస్తారా? దేవుడిని దేవుడిలాగే చూస్తారా? మా ఓడొకడు వ్యాపారం పెట్టాడు, హోటల్ రెస్టారెంట్ పెట్టి దగ్గర ఒక 10 లక్షలు పెట్టాడు. ఒక అద్దె తీసుకొని 40,000 రూపాయలకి అద్దెకి తీసుకుని ఆ 40,000 అద్దె ప్లస్ 10 లక్షల లోపల ఖర్చు
మొత్తం లైటింగ్లు, ఏసీలు, డైనింగ్లు, కిచెన్ మొత్తం అంతా చేశాడు. చేసిన తర్వాత ఆ హోటల్ ప్రారంభించిన తర్వాత ఎవరైతే ఆ వంట వారు పనిచేస్తున్నారో ఆ వంట ప్రారంభంలో సరిగ్గా వండడం ప్రారంభించలేదు. టేస్ట్ బాగాలే. మొత్తం అంతా జనం ఏమన్నారంటే ఇక్కడ బాగోదు 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 అని మాట వచ్చింది, పుకారు వచ్చింది. ఇప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలే. ఇప్పుడు ఆ హోటల్లో ఏదీ లేదు, ఎవరు రావట్లేదు. మొత్తం అంతా దుకాణం అంతా మోసి ఆ నష్టంతో బయటకు వచ్చాడు. వచ్చి దేవుడు ఏం చేశాడు రా నాకు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, బోల్డ్ పెట్టుబడి పెట్టాను, ప్రార్థనలతో నడిపించాను, ప్రార్థనలతోనే స్టార్ట్ అయింది ఈ మొత్తం రెస్టారెంట్ అంతా. దేవుడు ఏం చేశాడు, దేవుడు లేడు, ఏం లేడు, ఇంకెవరిని నమ్మని చెప్పి ఆ నాస్తికుడి కింద మారాడు. ఇప్పుడు కారణం ఏంటి, దేవుడు వాడికి ఏదో చేయలేదు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా వ్యతిరేకం అయిపోతుంది, ఏ పని చేస్తున్నా నష్టమే చూస్తున్నారు. దేవుడి మీద మీ హృదయంలో అదే అభిప్రాయం ఉంటుందా? దేవుడు కాబట్టి నమ్మేమండి అనే మాట అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, రుజువు అయిపోతుంది. ఇప్పుడు అన్ని పనులు మీకు వ్యతిరేకంగా అవుతూ ఉంటే దేవుడిలో చూస్తామా, మారిపోద్దా? ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి? మనం ఏ పని చేసినా బంగారం అయిపోవాలి మన ఉద్దేశం కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో మనం పట్టుకోం. ఫుల్గా ఆరోగ్యం కోల్పోయారండి, ఆరోగ్యం కోల్పోయారు. ఇంక శరీరంలో ఏ భాగాలు పనిచేయట్లే. అలాగని చచ్చిపోతున్నారా అంటే చావట్లే, అలా మంచాన్ని పడ్డారు. కొందరు ఉంటారు కదా ముసలోళ్ళు, చచ్చిపోయింది అనుకుంటే సావదు, మళ్ళీ బతికేస్తుంది. మళ్ళీ అన్ని మంచాల మీద, అన్ని పనులు మంచం మీద. చచ్చిపోతే బెటర్ అని ఎదురు చూసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇంట్లో వాళ్ళు చేయలేక ముసలితో పోతే బాగున్నాను, ముసలోడు పోతే బాగున్నాను, వాళ్ళు అంత తొందర పోరు, మన చంపే వరకు పోరు. ఇప్పుడు మనకి జబ్బులు వచ్చేసి ఆరోగ్యం బాగోక మంచం మీద అలా పడున్నాం, ఏ పనులు చేయలేకపోతున్నాం. చేసేవాళ్ళేమో సనుక్కుంటూ చేస్తున్నారు, దీనికి అన్నీ చేసి పెట్టాలి, అలా అయిపోయింది, ఇలాగ అయిపోయింది, నేనే చూడాలి, సనుక్కుంటారు. అవన్నీ మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రభువా నీకు స్తోత్రం అనేవాళ్ళు ఉంటారా? నన్ను తీసుకెళ్ళిపో అనేవాళ్ళు ఉంటారా? అంటే దేవుడు నమ్ముతున్నామా? దేవుడు ఉంచాడంటే ఏదో ఉద్దేశం ఉంటుందా లేదా? ఇప్పుడు ఆయన ఆలోచన, మన ఆలోచన, మన ప్రార్థన అంతా ఏంది? నేను బోల్డ్ మంది ప్రార్థనలు విన్నానండి. నాకు ముసలి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం లేదు నాయన, కోరిక ఒక్కటే, ఆ దేవుణ్ణి ఏ అనారోగ్యం లేకుండా నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పు అంటారు, ఏ మంచం మీద పడకుండా తీసుకెళ్ళిపోమని చెప్పు అంటారు. ఎందుకంటే చూసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే సంవత్సరాల తరపుడు అలా ఉండి 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 దేవుడిని నమ్ముతామా? నమ్మకం కుదురుద్దా? దేవుడు కాబట్టే నమ్ముతామా? ఏం దేవుడు అన్ని అనారోగ్యంగా వచ్చాడు, ఏం బాగుంది నా జీవితంలో, ఏమీ బాగాలే, పోయినా పోవట్లేదు, నేను భూమికి భారం అని అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దేవుడు నమ్మేమని నమ్మలేదు. ఎందుకు, ఏ కారణం మీద నమ్ముతున్నామని దేవుడిని? ఏదో చెయ్యాలి ఆయన, చెయ్యకపోతే దేవుడు కాదు. ఆయన ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. జనాలందరూ మిమ్మల్ని ఇది శనిరా బాబు, ఇది కీడురా బాబు, ఇది దరిద్రంరా బాబు, ఈడి దరిద్రం రాబు, ఈడి దరిద్రం మనికంటికి పోద్దేమో అనే ముద్ర మీ మీద వేస్తున్నారు. మీ దరిద్రం చూసి జనం ముద్రేయడం ప్రారంభించారు. మౌనంగా దేవుణ్ణి స్తుతించగలుగుతామా? జనమందరూ మిమ్మల్ని చూసి మీ బ్రతుకును చూసి, మీకున్న నష్టం చూసి, మీకున్న అనారోగ్యం చూసి, ఈడు అస్సలు బాబోయ్ వీళ్ళని పిలకుండా ఉంటే బాగుంటుంది. దేవుణ్ణి యథార్థంగా స్తుతించే వాళ్ళు ఉంటారా? యథార్థంగా దేవుడిని స్తుతిస్తామా? సంతోషంగా దేవుడిని స్తుతిస్తామా? సంతోషంతో ఉంటామా? ఆ విషయంలో దేవుడిలా నమ్మం మనం. దేవుడిలా నమ్మడం మనకి రాలేదు. ఆయన ఉద్దేశం వేరు, మన ఉద్దేశాలు వేరు. మనకి ఏదైనా జరిగితేనే దేవుడు, లేకపోతే మిమ్మల్ని అందరూ దూరం పెట్టేసి, అందరూ వేరేగా పెట్టేసి మిమ్మల్ని ఏకాక చేస్తారు, మిమ్మల్ని ఒంటరిగా చేసి ఏకాక చేస్తారు. సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? దేవుని స్తుతిస్తామా, తిడతామా? ఇంత బతికి ఇలాంటి బతికేంటి నాది, ఎవరు ఇష్టపడలే, ఎవరు పిలవట్లే, లోపల ఏమి నడుస్తూ ఉంటుంది? ఆ వేదనలో దేవుణ్ణి స్తుతించడం అవుతుందా?
ఆ వేదనలో దేవుడిని ఇష్టపడడం అవుతుందా? ఆ వేదనలో దేవుడు అంటే ప్రేమ కలగడం అవుతుందా? మన ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి, దేవుడి ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విషయాల్లో మనకి దేవుడు ఎంత కావాలో, దేవుడికి మనం ఎంత కావాలో మనం విన్నాం. దేవుడికి మనిషి ఎంత కావాలో అంటే ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆ గదులు సిద్ధపరిచారు, ఆయనతో పాటు ఉంచడానికి. కానీ మనిషికి దేవుడు ఎంత కావాలంటే దేవుడు ఏదైనా చేస్తానే, దేవుడు ఏదైనా మేలు చేస్తానే, దేవుడు ఏదైనా మనకి ప్రయోజనకరమైన పనులు చేస్తానే, ఆ రక్షణగా ఉంటేనే. ఏమీ చెయ్యకపోతే దేవుడిని నమ్మడం మానేస్తాం మనం. అదే యోబు జీవితంలో జరిగిందండి. ఒక్క మాట అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అయ్యా ఎలా చెప్పుంటాడు ఆ మాట? మరి ఆయనకి దేవుడు ఇచ్చినవి కావాలా, దేవుడు కావాలా? ఆయన దేవుడిని నమ్మాడు, దేవుడు కాబట్టి నమ్మాడు. ఏది వచ్చిందో, అనారోగ్యం వచ్చింది ఆయనకి, ఒళ్ళంతా పుండ్లు, ఆస్తి అంతా పోయింది, ఫ్యామిలీ అంతా వదిలేసింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, ఎంత భయంకర మాటలు వచ్చాయి, అన్ని మాటలు వచ్చాయి. సావచ్చు కదా అని సొంత పిల్లం అన్నది, భార్య అన్నది. ఏ మాతో జంకలేదండి ఆయన. దేవుడిని అందుకు నమ్మలే ఆయన. దేవుడు కాబట్టి నమ్మాడు ఆయన. మన జీవితంలో మన ప్రయాస దేనికోసం ప్రయాసపడతామంటే దేవుడు ఏమి ఇస్తాడో, ఎలాగిస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుందామా అని మన ప్రయాస. ఆయన ప్రయాస ఏమో మన ఎలాగైనా తీసుకెళ్ళాలని. మీరు ఈ భూమి మీద మీ కళ్ళు పెడితే, భూలోకంలో ఉన్న వాటి మీద మీరు కళ్ళు పెడితే, భూలోకంలో ఉన్న వాటి మీద మీరు దృష్టి పెడితే అది కోల్పోతారు బాబు. నా ఆలోచన అది. మీరు వాటిని చూడొద్దు, పైన చూడండి, పై ఉన్న వాటిని చూడండి. పై నేను కూర్చున్నాను, నా సింహాసనం ఉంది, అక్కడ స్థలం సిద్ధపరిచాను, అక్కడ మీ దృష్టి ఉండాలి. ఆయన ఆలోచన వేరేగా ఉంది, మన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆయనకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామో అనేది స్పష్టమైన ఆలోచన లేదు. మనకు ఒక కారణాలు ఉన్నాయి. ఆయన ఏదైనా చేస్తాడని, ఆయన ఏదైనా ఇస్తాడని, ఆయన ఏదైనా కలవ చేస్తాడని. మన దృక్పథం వేరు, ఆయన దృక్పథం వేరు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన మనల్ని కాపాడాలనుకుంటున్నాడు, మనల్ని సంరక్షించాలనుకుంటున్నాడు, ఆయన మన పరలోకాన్ని తీసుకెళ్ళాలని ఆశపడతాడు. మనమేమో దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలో, ఏం లాక్కోవాలో, ఏం గుంజుకోవాలో మన దృష్టి ఇది ఉంది. ఇప్పుడు దేవుడిని మనం ఎందుకు నమ్ముకుంటున్నామంటే దేవుడు కాబట్టి నమ్మట్లేదు. దేవుడు ఏదో ఇస్తున్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. దేవుడు ఏదో చేస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాం. ఏమీ చేయకపోతే మనం నమ్మం. ఇప్పుడు దేవుడు కాబట్టే నమ్మడం ప్రారంభించాలి. ఆయన ప్రయాస ఇప్పుడు ఆలోచించండి. ఆయన మన జీవితంలో మన కోసం ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఆ పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి మనకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఎన్ని తప్పులు చేస్తున్నా ఊరుకుంటున్నాడు లేదా? ఎన్ని పాపాలు చేస్తున్నా ఊరుకుంటున్నాడు లేదా? ఎంత అవమానం మనం తెస్తున్నా ఊరుకుంటున్నాడు లేదా? అయినా ప్రేమించడం ఆపట్లేదా? ప్రేమించడం మాత్రం ఆపట్లేదు. అయినా ఆయన ప్రయాస ఏంటంటే తీసుకెళ్ళాలి. వీళ్ళు ఇలాగ ఉన్నా సరే కూడా వారిని బాగు చేస్తే తీసుకెళ్ళాలని ఈయన ఆలోచన. మన ఆలోచన దేవుడి నుంచి ఏం పొందుకోవాలో అని. మన ప్రయాస దేనికోసం పడుతున్నాం? ఈ లోకంలో ఉన్న వాళ్ళ ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవడానికి ప్రయాసపడతారు. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని వారు ప్రయాసపడతారు. మరి మన ప్రయాసకి వాళ్ళ ప్రయాసకి తేడా ఉండాలి కదా. మన శిష్యుల కింద మారాం కదా. దేవుని యందు ప్రయాస మంది మార్పు ఉండాలి, ఒక ప్రత్యేకమైనగా ఉండాలి. దేవుడు కాబట్టి నమ్మాలి. దేవుడు ఏదో చేస్తే నమ్మడం కాదు, దేవుడు ఏదో ఇస్తాడు నమ్మడం కాదు. దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే కాబట్టి నమ్మడం ప్రారంభించాలి. మన ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఆయన ఆలోచన ప్రకారం ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని ఆశ. మన ఆలోచన కూడా అదే ఉండాలి. భూలోకంలో ఉన్న వాటి మీద చూడకుండాను పరలోకం ఉన్న వాటి మీద ఆశ పెట్టుకుంటూ మనము ప్రయాస దేవుని దగ్గరికి వెళ్ళడానికే అవ్వాలి తప్ప ఇంకేది అవ్వకూడదు. దేవుడు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా, ఏది వచ్చినా దేవుడే. అలా చూడడం వచ్చినప్పుడే నిజంగా మనం దేవుడు ఎందుకు నమ్ముకుంటున్నామో తెలుస్తుంది. లేదంటే తెలీదు. మన అవసరాలు తీర్చేవాడు తప్ప, మన కోరికలు తీర్చేవాడు తప్ప, మనకు కావలసినట్టు ఉన్నవాడు తప్ప, మన ఆలోచన ప్రకారం మనం ఉండకూడదు. ఆయన ఆలోచన ప్రకారం మనం జీవించాలి. ఆయన ఆలోచన మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని. ఇది కాక ఇంకేదైనా విషయాల్లో మన ప్రయాస ఈ భూలోక